నమస్కారం వెల్కమ్ టు S4 మీడియా కుమ్రం భీం ఆఫీసాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఫారెస్ట్ డివిజన్ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రెండు చేతులు లేని దివ్యాంగుడు జాకీర్ పాషా ఓటు వేసి ఆదర్శంగా నిలిచాడు. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న పాషా ఖాళీ సాయంతోనే సంతకం చేసి అనంతరం ఓటు వేశాడు. కాగా జాకీర్ పాషా ఖాళీ సహాయంతో పెయింట్లు వేయడంతో పాటు రోజువారీ పనులు చేసుకుంటానని తెలిపారు. तुम इधर सर को जी तुम अब फिर बैठे सर मलोक सर बैठे सर नू राम నేడు రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలు చోట్ల పలు దుర్ఘటనలు జరగడాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తీవ్రంగా పరిగణించారు. తెనాలి, మాచర్ల, అనంతపురంలో జరిగిన సంఘటనలకు బాధ్యులైన వారిని వెంటనే గృహ నిర్బంధం చేయడంతో పాటు కేసులు పెట్టాలని ఆయా జిల్లాల ఎన్నికల పోలీస్ యంత్రాంగాలను ఆదేశించారు. పుంగనూరులో జరిగిన సంఘటనలో నిందితులను వదిలేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య ఎటువంటి సంఘటనలు జరిగినా అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఉదయం నుంచి ప్రశాంతంగా ఉన్న దెందులూరులో ఒక్కసారిగా పలు చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. ఓడిపోతామన్న భయంతో వైసీపీ ఈ దాడులకు పాల్పడుతుందని దెందులూరు నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నిస్తుంటే వైసీపీ అల్లర్ల మూకలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అనేక చోట్ల ప్రత్యక్ష దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. ఎన్ని ప్రాంతాల్లో మీ దౌర్జన్యం చూపిస్తారో చూస్తాం. ఇప్పటికే ఓటర్లు తమ తీర్పును స్పష్టంగా చెబుతున్నారు. మీ ఆటలు సాగు అంటూ చింతమనేని వ్యాఖ్యానించారు. నేను పవల్ గ్రామానికి ఉప సర్పంచ్నండి. పేరు గురుపర్తి శివకొండలు. ఓటింగ్ వేయించుకునే కార్యక్రమంలో నుంచి ఉన్నాము. అప్పటికి చిన్న చిన్న గొడవలు ఏదో అవుతున్నాయి, సరిచేస్తామని లెక్కలో లోపలికి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నువ్వు మా నాన్న తోసావేంట్రా అని చెప్పి నన్ను జుట్టు లోనకి లాగేశారు. వాళ్ళు 10 మంది ఉంటారు. ఇంకేం చేశారో తెలీదు. ఫోటో కొడుతున్నారు, కన్నమ్మ రక్తం గారిపోతుంది. నేను రక్తం గారిపోతుందని వెనక్కి తిరిగిపోయాను. నాకు 52 సంవత్సరాలు వయసు. మా వెనకమాల ఉంటాడు, మరి ఏమయ్యారు నాకు ఏం తెలుసుకున్నారు. ఏం చేయలేదు. ఆడిదారు తలపై కొట్టారు. మనం గెలుస్తాం, అదే భయం. పైన आपको पोस्ट चार पहले
సాటుగా సార్ ఇది దారుణంగా ఉందన్న దుర్నడు బాధే పంపించండి. ఇంకా స్మార్ట్ బోర్డు ఇన్సిడెంట్ అయింది, ఎన్ని కొద్దిగా ఎఫ్ఐఆర్ లేదు చూడండి సార్. ఇక్కడ కోట దగ్గర ఎక్కడ పడితే అక్కడ పోయి చేశారు, శిక్షణ లేదు. నలుగురు 4 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. ఈరోజు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే కొంతమంది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి సంఘ విద్రోహ శక్తులు ప్రతి ఊర్లోనూ ఏదో దౌర్జన్యం చేసి బూతుల్ని ఆక్రమించుకుందామని, భయభ్రాంతులకు గురి చేద్దామని మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆటల సాగో జనం మిమ్మల్ని పంపించడానికి పూర్తిగా సిద్ధమయ్యారు. రాష్ట్రంలోనూ ఈ నియోజకవర్గంలో కూడా మీరు ఏలూరు మండలం పాలగొండలో కొట్టారు, ఏలూరు మండలం శ్రీపర్లో కొట్టారు, జందులూరు మండలం సావర్పాడులో కొట్టారు, జందులూరు మండలం పవన్లో కొట్టారు. ఎంతమందిని మీరు కొడతారని అడుగుతున్నాం. ఎందుకు మీకు ఇంత కక్ష అని అడుగుతున్నాం. ఓట్లు ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు ఓట్లు వేసుకుంటారు. ఎవడ పార్టీకి నచ్చితే ఆ పార్టీకి ఓట్లు వేసుకునే హక్కు వాడికి ఇచ్చారు. అది ఆడిగా రాజ్యాంగపరంగా వచ్చినటువంటి హక్కు. వాడు హక్కును వాడు వినియోగించుకుంటుంటే మీకెందుకు కడుపు మంట వస్తుందని అడుగుతున్నాం. ఇన్ని దాడులు ఎప్పుడైనా ఈ నియోజకవర్గంలో జరిగినాయా అని అడుగుతున్నాం. ఈ దాడులన్నింటి కూడా జరగడానికి కారణం మీరు అసాంఘిక వ్యక్తుల్ని ప్రోత్సహించి కావాలని ఒక పథకం ప్రకారం దాడులు చేపిస్తున్నారు. కబడ్దారు, ఈ దాడిలో పాల్గొన్నటువంటి ప్రతి వాడిని కూడా తొక్కిపెట్టి నారదీస్తాం. ఏమనుకుంటున్నారో మీరు? ఇది ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా జరగాల్సినటువంటి ఎన్నికల్ని ఉద్రిక్త వాతావరణం మధ్య కొట్లాట్లో పొడుచుకుంటారు, పోసుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతంలో అడుగుతున్నాం. ఎందుకు చేస్తున్నారో అని అడుగుతున్నాం. దమ్ముంటే గెలవండి ప్రజాస్వామ్యంలో ఓట్ల ద్వారా. ఎవరిని భయపెడతారు మీరు? అందరి సంగతి చూస్తాం. నేడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మధ్యాహ్నం 3 గంటలకు సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా సగటున పోలైన ఓటింగ్ శాతం 55.49%. మరియు 4వ దశలో పోలింగ్ జరిగే అన్ని రాష్ట్రాల్లో మొత్తం ఓటింగ్ శాతం 52.60%. ఏపీలో పోలింగ్ శాతం ఇలా ఉంది. కడపలో 58.95%, చిత్తూరులో 62.08%, బాపట్లలో 59.27%, అల్లూరులో 59.27%, అనకాపల్లిలో 37.92%, అనంతపురంలో 52.86%, అన్నమయ్యలో 54.50%, కృష్ణాలో 59.89%, కోనసీమలో 57.15%, నంద్యాలలో 58.18%,